శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ముముక్ష వ్యవహార ప్రకరణము 49వ భాగం. శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని ప్రశ్నిస్తున్నారు. ఓ సర్వధర్మాలను ఎరిగినటువంటి మహర్షి, పురుష ప్రయత్నం విషయంలో మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడాను నేను బాగా విన్నాను, నేను అంగీకరిస్తున్నాను. అన్నీ కూడాను సబబైన మీరు చెప్పినటువంటి బోధన అంతటిని నేను ఆకళింపు చేసుకున్నాను. అయితే మీరు కొన్ని చోట్లేమో దైవం అనేది ఏమీ చేయడం లేదు అంటున్నారు. మరి కొన్ని చోట్లేమో పూర్వజన్మల కర్మలు లేక పూర్వజన్మల కర్మల వలన వచ్చినటువంటి ఫలితాలు ఉన్నాయే, ఆ ఫల ప్రాప్తినే దైవము అన్నట్టు నాకు అర్థమవుతుంది. నాకు రెండు రకాలుగా నాకు అర్థమవుతుంది మీరు చెప్తోంది. ఏదంటే అసలు ఒక్కొక్కసారి ఏంటంటే పురుష ప్రయత్నం తప్ప ఇక దైవమే లేదు అని చెప్తున్నట్టు నాకు అర్థమైంది. మరి కొన్ని చోట్ల పూర్వజన్మ కర్మల యొక్క ఫలితం ఏదైతే ఉందో దాని దైవం అన్నట్టుగా నాకు అర్థమైంది. మరి పురుష ప్రయత్నమే ముందు, దైవం యొక్క ప్రభావం ఏమీ లేదు అన్ని సూచనగా మీరు నాకు చెప్పినట్టు నాకు అర్థమవుతోంది. ఈ సందర్భంగా బ్రహ్మన్, ఈ లోకంలో అసలు దైవం అనేటువంటి పదార్థం ఉన్నదా లేదా, ఉంటే దాని యొక్క స్వరూపాన్ని నాకు తెలియజెప్పండి అని అడుగుతున్నాడు శ్రీరామచంద్రమూర్తి. దానికి వశిష్ఠ మహర్షి, రామచంద్ర, పనులన్నీ నెరవేర్చేటువంటి కర్త పురుష ప్రయత్నమే కానీ మరేమీ కాదు. ఫలం అనుభవించేది కూడాను ఆ పురుష ప్రయత్నమే. ఇందులో దైవానికి ఎటువంటి సంబంధము లేదు. దైవం చేయించేది ఏది లేదంటే, ఒక పని, ఒక సుఖం కానీ ఒక దుఃఖం కానీ మనకు కలుగుతుందంటే ఇందులో దైవం పాత్ర ఏదీ లేదు. అంతా నీ కర్మే, నీవు గతంలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితమే నీకు ఈరోజు ఆ సుఖంగాను దుఃఖంగాను వస్తుంది. కానీ దైవం ఎవడో వెనక ఉండి నీ మీద కక్ష కట్టి నీకు ఈ సుఖాలు దుఃఖాలు రప్పించడం లేదు అని చెప్పడం ఇక్కడ వశిష్ఠ మహర్షి యొక్క ఉద్దేశం అన్నమాట. కాబట్టి నీకు వచ్చేటువంటి సుఖ దుఃఖాల విషయంలో అసలు దైవానికి ఉనికే లేదు. అది కల్పన, దేవుడు కాదు నీకు రప్పిస్తున్నది కష్ట సుఖాలు. నీవు చేసుకున్నటువంటి కర్మ ఫలితాలే ఈరోజు నువ్వు సుఖ దుఃఖాల రూపంలో నీవు అనుభవిస్తున్నావు. కాబట్టి పురుష ప్రయత్నంతో సిద్ధించేటువంటి శుభ మరియు అశుభ ఫలాలను దైవం అనేటువంటి శబ్దంతో, పురుష ప్రయత్నంతో అంటే ఇప్పటిది కాకపోయినా పూర్వజన్మల్లో చేసినటువంటి పురుష ప్రయత్నం యొక్క ఫలితంగా శుభ ఫలాలు అశుభ ఫలాలు వస్తున్నాయి కదా, ఈ శుభ అశుభ ఫలాలనే దైవము అనేటువంటి పదంతో వ్యవహరిస్తున్నారు. కాబట్టి రామచంద్ర, పురుష ప్రయత్నం వలన ఒక్కొక్కప్పుడు ఇష్ట ఫలాలు వస్తాయి, మరొకప్పుడు అనిష్ట ఫలాలు వస్తాయి. ఇష్టమైన ఫలితాలు వస్తుంటాయి, ఒక్కోసారి మనకి ఇష్టం లేని ఫలితాలు కూడా కలుగుతుంటాయి. కాబట్టి ఈ పురుష ప్రయత్నం వల్ల కలిగేటువంటి ఫలానికి, ఈ ఫలితానికి దైవం అనేది ఒక పేరుగా పెట్టుకోవచ్చు. ఒక పేరు మాత్రమేనబ్బాయి ఇప్పుడు అని చెప్తూ రామచంద్రుడికి వివరిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రామచంద్రునికి మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా బోధిస్తున్నారు అన్నమాట. అదేంటంటే, రామచంద్ర, ఒకడు తన మనస్సుతో, వాక్కుతో, శరీరంతో ఒక్కొక్క రకంగా కర్మలు చేస్తుంటాడు. నువ్వు గమనిస్తూ ఉంటావు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా కర్మలు చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఒకడున్నాడు, వాడు ఎప్పుడు కూడాను అబద్ధాలు చెప్పడం, ఆ అబద్ధపు మాటలు, దొంగ పనులు, అన్ని దొంగ లక్షణాలే అన్నమాట. ఎప్పుడు అలాగే ఉంటుంది వాడి ప్రవృత్తి. అతను ఎందుకు అలా ఉన్నాడు, ఎందుకు అలా ఆలోచిస్తున్నాడు, ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు అంటే దీనికి సమాధానం నేను చెప్తున్నాను విను రామచంద్ర. దీనికి కారణం వాడి యొక్క పూర్వజన్మలో ఉన్నటువంటి మనోవాసనలే. ఆ వాసనలను అనుసరించే జీవుడు కర్మలు చేస్తాడు.
ఎందుకంటే వాసన అనేది వృత్తిగా మారుతుంది, అంటే ఆలోచనగా మారుతుంది. ఆలోచన కాస్త ఇంద్రియాల ద్వారా పనిగా మారుతుంది అనమాట. కాబట్టి వాసన వృత్తిగా మారుతుంది, వృత్తి కర్మగా మారుతుంది. గ్రామానికి పోయేవాడు గ్రామానికి పోతాడు, పట్టణానికి పోయేవాడు పట్టణానికి పోతాడు. ఎవరెవరు ఏ ఏ వాసనలు వాళ్ళలో ఉంటాయో ఆయా వాసనలను బట్టే వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటూ మరొక్కసారి చెప్తున్నాడు శ్రీరామచంద్రుడికి. అయ్యా, నువ్వు తీవ్రమైనటువంటి పట్టుదలతో మునుపు చేసినటువంటి కర్మలనే మనము దైవం అన్న ఏమైనా అనుకున్నాం కదా, మరి ఈ జీవుని చేత చేయబడ్డటువంటి శుభ అశుభ కర్మలన్నీ కూడాను, తీవ్రమైన పట్టుదలతో చేయబడ్డటువంటి మంచి కర్మలు చెడు కర్మలు అన్నీ కూడాను వాసనా రూపంలో అంతఃకరణంలో అలాగే ముద్రలుగా ఉంటాయి. అంటే బాగా బలపడిన కర్మే వాసన. ఒక కర్మని పదే పదే ఒక పనిని పదే చేసామనుకో, ఒక వస్తువుని గురించి పదే ఆలోచన చేసామనుకో, ఏదో ఇంద్రియ విషయాన్ని గురించి అనుభవించాలని పదే దాని గురించి అనుభవించామనుకో, అన్నీ కూడాను వాసనగా అది దృఢపడి అక్కడ కారణ శరీరంలో నిలుస్తాయి అన్నమాట. ఈ వాసనలే కర్మలకు బీజాలు. ఈ వాసనే తిరిగి మళ్ళీ కర్మగా ఉత్పత్తి అవుతుందన్నమాట. ఇప్పుడు బీజ వృక్ష న్యాయం అంటాం కదా, చెట్టు ముందా విత్తును ముందా అని. అలాగా కర్మ ముందా వాసన ముందా అంటే, కర్మ వల్ల వాసన వస్తుంది, వాసన వల్ల మళ్ళీ కర్మ జరుగుతుంది, కర్మ వల్ల మళ్ళీ వాసన. ఈ విధంగా ఇది ఒక చక్రం అన్నమాట. కాబట్టి మనం ఏ పని చేసినా అది ఏ వాసనా రూపంగా మారి ఒక సర్టన్ పీరియడ్ ఉంటుంది, దానికి అది మెచ్యూరిటీ పీరియడ్, నియమిత కాలం వరకు ఉండి ఆ వాసన తిరిగి కర్మ రూపంలోకి పరిణమిస్తుంది. దాని అర్థం ఏంటి? వాసన అంటే సకల జీవుల మనసుల్లోనూ కనబడకుండా వసించి ఉండేది వాసన, కనబడకుండా నివసించి ఉండేది వాసన అన్నమాట. అసలు జీవుని మనసు అంతా కూడాను వాసనామయమే. వాసనలు బట్టే ఆలోచనలు ఉంటాయి, ఆలోచనలు బట్టే పనులు జరుగుతుంటాయి. భూమిలో ఒక విత్తనాన్ని నాటుతాం, అది పైకి కనిపించదు, కానీ అది అనుకూల వాతావరణం కలగగానే, నీళ్లు వర్షం పడగానే, ఆ చెమ్మ అదంతా అనుకూల పరిస్థితులు ఏర్పడగానే మెల్లగా మొలకెత్తి పైకి వస్తుంది. అలాగే వాసన కూడా గుప్తంగా ఉంటుంది. దానికి అనుకూలమైనటువంటి ఆ వ్యవస్థ ఏర్పడినప్పుడు ఆ వాసన కాస్త ఆలోచనగా వచ్చి, ఆలోచన కాస్త కర్మగా పరిణమిస్తుంది, పరిపక్వం అవుతుందన్నమాట. కాబట్టి కర్మఫలం ఏమవుతుంది? అనుభవాన్ని ఇస్తుంది. కాబట్టి కర్మ అనేది వాసన కంటే భిన్నం కాదు. వాసన నుండే కర్మ పుట్టింది, వాసన నుండే ఆలోచన నుండే కర్మ. అంటే వాసన నుండే పుట్టింది కర్మ అనేది. కర్మ వాసనకు భిన్నం కాదు. అయితే ఆ వాసనలు అనేవి మనసు కంటే భిన్నం. మనసు అంటే ఏంటంటే ఆ వాసనల మయం అన్నమాట. ఈ మనసు అనేది ఎక్కడి నుంచి పుట్టింది? ఆత్మ నుంచే పుట్టింది. కాబట్టి ఇది రామచంద్ర సీక్వెన్సు అర్థం చేసుకోమని చెప్తున్నారు వశిష్ఠ పరమాత్మ. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో రామచంద్రుడికి విందాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి.